గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్లో ఈ యొక్క టెక్ మహేంద్ర పూల్ క్యాంపస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యాక్సెంచర్ వర్చువల్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంది. సో ఈ క్యాంపస్కి ఈ పూల్ క్యాంపస్ అనేది మన కాలేజీ విద్యార్థులే కాకుండా రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో చదివిన విద్యార్థులు అంటే ఈ ఓన్లీ డిగ్రీ కాలేజెసే కాకుండా ఈ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు, అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏ కంప్లీట్ అయిన విద్యార్థులు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎనీ గ్రూపు బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఈ పూల్ క్యాంపస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మన కాలేజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆబ్జెక్టివ్ మోటో ఏంటి అని అంటే మన దగ్గర జాయిన్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కోర్సు కంప్లీట్ అయ్యే టైంకి ఎక్కడొక చోట ప్లేస్ అవ్వాలి, అది మన ఆబ్జెక్టివ్. సో ఆ ఆబ్జెక్టివ్తోనే మనం 2009 జూలై 31 స్టార్ట్ చేసాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సో మన మోటో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనే దాన్ని బేస్ చేసుకొని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇయర్ మన 2023-24 అకాడమిక్ ఇయర్ చెక్ చేసుకుంటే డిగ్రీ స్టూడెంట్స్ ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. వాళ్ళు విప్రోలో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మోర్ దెన్ 110 జాబ్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. సో సిఏసిఎంఏ విద్యార్థులు అనుకోండి, వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి మినిమం ప్యాకేజ్ కూడా మినిమం 10 lakhs ఉంటుంది. సో ఈ జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంప్లాయ్మెంట్ ఇంతమందికి జాబ్స్ రావడానికి గల రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్, మన దగ్గర ఈ ప్లేస్మెంట్ సెల్ అనేది సపరేట్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. దానికి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క 24 hours వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ని వాళ్ళు ఏ ఏరియాలో వాళ్ళు మనం ట్రైన్ చేస్తే అంటే ఇండస్ట్రీ ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని మనం మీట్ అవ్వాలి అని అంటే మన దగ్గర ఉండే స్టూడెంట్స్లో ఎలాంటి క్వాలిటీస్ లేవు, వాటిని ఎలా డెవలప్ చేయాలి అంటే రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, జనరల్ ఇంగ్లీషు. సో వీటన్నిటి మీద వాళ్ళని ట్రైన్ చేస్తూ డైలీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా వీళ్ళు ఏ విధంగా అయితే ఫిట్ అవుతారో ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది అన్ని కాలేజెస్ అందరూ చేయాలి అని అంటే అది హెవీ కాస్ట్ అవుతూ ఉంటుంది. అంటే ప్లేస్మెంట్ సెల్ అని అంటే ఏదో నామకే వాస్తు ప్లేస్మెంట్ సెల్ అనేది మాకు ఉంది, ఒక బోర్డు ఎస్టాబ్లిష్ చేసామని కాకుండా ఎఫెక్టివ్ టీమ్ అంటే స్టాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. సో మనం ఎంతైతే 10,000 rupees పే చేస్తే దానికి అంత క్వాలిటీ ఉండే స్టాఫ్ మనకు అవైలబిలిటీ ఉంటారు. సో మనం వీళ్ళకి పర్ ఇయర్ మోర్ దెన్ 40 lakhs ఆ టీమ్కి మనం పే చేస్తూ ఉన్నాం. సో ఆ పే చేసే అమౌంట్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామో అది మనం ఇన్వెస్ట్మెంట్గానే ట్రీట్ చేస్తూ ఉన్నాం. దానివల్ల రిటర్న్స్ ఏంటి అని అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఇక్కడ స్టూడెంట్స్ని వాళ్ళు ట్రైన్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సో ఇన్ని జాబ్స్ వస్తున్నాయనంటే మన కాలేజీలో ఉండే స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ సిఆర్టీ టీమ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఈ టీం ఏదైతే ఉందో ఆ టీం యొక్క ఎఫిషియన్సీ వల్ల మనకి ఇన్ని జాబ్స్ అనేటివి ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే మనకు జాబ్స్ వస్తూ ఉన్నాయి. సో దాని అంతటి కారణం ఏంటి అని అంటే ఈ ప్లేస్మెంట్ సెల్, ఆ సెల్లో ఉండే ఎఫిషియంట్ ఎఫెక్టివ్ టీమ్ వర్క్ అనేది మనం రీజన్గా చెప్పుకోవచ్చు. సో 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి అనే ఇంటెన్షన్తో మనం వర్క్ చేస్తూ ఉన్నాం. మనం ఏదైతే ప్లాన్ చేస్తూ ఉన్నామో ప్లాన్ చేయడమే కాకుండా ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క ఆపర్చునిటీస్ని మన కాలేజీ విద్యార్థులే కాకుండా రిమైనింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా యూస్ చేసుకోవాలి, అవైల్ చేసుకోవాలనే ఇంటెన్షన్తో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.